నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అది 2022 ఏప్రిల్ 25 కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో 10వ అనంతపురి హిందూ మహాసమ్మేళన్ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలను నాటి కేరళ గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ప్రారంభించారు. ఏప్రిల్ 29న ఆ సమావేశాలకు ఓ క్రిస్టియన్ సంస్థ హాజరైంది. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అండ్ హలాల్ ఎకానమీ పేరిట జరిగిన చర్చలో రాడికల్ ఇస్లామిక్ మూకల ఆగడాలకు వ్యతిరేకంగా తన గొంతు వినిపించింది. ఒక హిందూ ధార్మిక సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ పాల్గొనడం అప్పట్లో కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతకుముందు హిందూ ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో క్రైస్తవులు పాల్గొన్న సందర్భాలున్నాయి, కానీ ఏకంగా ఓ క్రైస్తవ మత సంస్థ పాల్గొనడం మాత్రం అదే మొదటిసారి. ఇంతకీ ఆ సంస్థ పేరు చెప్పలేదు కదూ. దాని పేరు ది క్రిస్టియన్ అసోసియేషన్ అండ్ అలయన్స్ ఫర్ సోషల్ యాక్షన్, షార్ట్కట్లో కాసా అని పిలుస్తారు. ఇప్పుడు ఈ సంస్థ పేరు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. ఎందుకంటే అది పూర్తి జాతీయవాద దృక్పథంతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. కేరళ రాష్ట్రంలో మెజారిటీ క్రైస్తవుల మద్దతు ఉన్న కాసా చర్చల పెద్దరికానికి దూరంగా రాడికల్ ఇస్లామిక్ మూకలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఎన్నికల రంగంలోకి దూసుకొస్తోంది. కొసమరిపు ఏంటంటే 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా బీజేపీతో జట్టు కట్టి కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ పార్టీకి ఏకకాలంలో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అసలు కాసా రాజకీయ పార్టీ ఎందుకు స్థాపించాలనుకుంటోంది? ఆ సంస్థ లక్ష్యాలేంటి? ఓ క్రైస్తవ మత సంస్థ అయి ఉండి బీజేపీకి మద్దతుగా నిలవాలని ఎందుకు అనుకుంటోంది? తెలుసుకోవాలంటే ఓ 2 దశాబ్దాలు వెనక్కెళ్లాల్సిందే. 2006 డిసెంబర్ 30న నాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఉరితీశారు. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లామిస్టులు ఆందోళనకు దిగారు. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో హర్తాళ్లు, బందులు నిర్వహించారు. కొన్ని చోట్ల ఇస్లామిక్ వాదులు విధ్వంసానికి పాల్పడ్డారు. అప్పటి ఇండియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వికే ఇబ్రహీం కుంజు దగ్గరుండి అల్లర్లను ప్రోత్సహించాడు. ఈ క్రమంలో అల్లరి మూకలు కొచ్చిన్ కార్నివాల్పై పడ్డారు. అక్కడ విధ్వంసం సృష్టించారు. ప్రతి ఏటా డిసెంబర్ చివరి వారంలో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ కొచ్చిన్లో కార్నివాల్ నిర్వహిస్తారు. దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. అయితే 2006 విధ్వంసం తర్వాత బాధితులంతా కలిసి ప్రతిష్టాత్మకమైన కార్నివాల్ భద్రత కోసం కార్నివాల్ హెరిటేజ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. అదే కాలక్రమంలో కాసాగా మారింది. 2009 నుంచి విశ్వ హిందూ పరిషత్తో కలిసి రాడికల్ ఇస్లామిక్ మూకలు, టెర్రరిస్టు గ్రూపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది ఈ కాసా. ప్రేమ ముసుగులో హిందూ, క్రైస్తవ బాలికలను ఆకర్షించి బలవంతంగా మతం మారుస్తున్న లవ్ జిహాద్ ముఠాల ప్రయత్నాలకు చెక్ పెడుతూ ముందుకు సాగుతోంది. విహెచ్పితో కలిసి కేరళ రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 1000 లవ్ జిహాద్ కేసులను ఛేదించింది. 100 మంది బాలికలను కాపాడింది. ఇక్కడ విస్తుపోయే నిజాలేంటంటే కాసా ఛేదించిన పలు కేసుల్లో సిపిఎం హస్తం కూడా ఉన్నట్టు వెల్లడి కావడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. అయితే కొన్నాళ్ళు ఈ సంస్థ క్రియారహితంగా మారిపోయింది. కేరళలో లవ్ జిహాద్ భూతానికి హిందూ బాలికలే కాదు, వేల మంది క్రైస్తవ బాలికలు కూడా బలైపోతున్నారు. దీంతో క్రైస్తవ బాలికల రక్షణ కోసం ఆర్ఎస్ఎస్ లాంటి ఓ సంస్థ ఏర్పాటు చేయాలని క్రైస్తవ సంఘాలు భావించాయి. దీంతో 2018లో కెవిన్ పీటర్, మరో 4 కలిసి కాసాకు పునరుజ్జీవం కల్పించారు. 17 క్రైస్తవ సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి 2019లో కాసాను ఓ సొసైటీగా ఏర్పాటు చేశారు. అయితే కాసాను క్రియాశీలం చేయడం వెనుక కూడా బలమైన కారణం ఉంది. 2016లో సంస్థ పునర్వ్యవస్థాపకుల్లో ఒకరైన కెవిన్ పీటర్ కూతురుని లవ్ జిహాద్ బలి తీసుకుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఓ ముస్లింను వివాహం చేసుకున్న తరువాత ఆమె ఆచూకీ లభించలేదు. అప్పుడే ఆయన లవ్ జిహాద్కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తనలాంటి మరో 4 బాధితులతో కలిసి ది క్రిస్టియన్ అసోసియేషన్ అండ్ అలయన్స్ ఫర్ సోషల్ యాక్షన్ అనే సంస్థను తిరిగి క్రియాశీలకంగా మార్చారు. కేరళ రాష్ట్రంలో లవ్ జిహాద్కు వ్యతిరేకంగా కాసా చేస్తున్న పోరాటం రాడికల్ ఇస్లామిక్ సంస్థలకు మింగుడు పడడం లేదు. అందుకే అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారు. కాసాకు వ్యతిరేకంగా స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వంటి రాడికల్ ఇస్లామిక్ సంస్థలు వ్యతిరేకంగా దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి. కేరళ కాంగ్రెస్ అండ చూసుకొని రెచ్చిపోతున్నాయి.
కాసా సామాజిక ఐక్యతను దెబ్బతీస్తోందని, ముస్లిం వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటోందని ఆరోపిస్తూ కేసులు పెట్టడం మొదలుపెట్టింది. ముఖ్యంగా వైనాడు ప్రాంతంలో కాసా కార్యకర్తలపై అనేక కేసులు నమోదయ్యాయి. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా లవ్ జిహాద్కు వ్యతిరేకంగా అలుపెరగిన పోరాటం చేస్తోంది కాసా. 2010 నుంచి లవ్ జిహాద్ కోరల్లో చిక్కుకున్న వివిధ చర్చలకు చెందిన 20,000 మంది బాలికలకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా కాసా పనిచేస్తోంది. అయితే రాడికల్ ఇస్లామిక్ మోకల ఆగడాలను సమర్థవంతంగా అడ్డుకోవాలంటే రాజకీయ వేదిక ఉండాలని భావించిన కాసా పొలిటికల్ ఫైట్కు సిద్ధమవుతోంది. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడడానికి శ్రీకారం చుట్టింది. కేరళలో 17 క్రైస్తవ సంఘాల మద్దతు ఉన్న కాసా పూర్తిగా జాతీయవాద దృక్పథంతో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా బీజేపీతో కలిసి నడిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేరళలో ఒక మితవాద జాతీయవాద పార్టీని స్థాపించడమే తమ లక్ష్యమని కాసా అధ్యక్షుడు కెవిన్ పీటర్ ఇప్పటికే ప్రకటించారు. లవ్ జిహాద్కు వ్యతిరేక పోరాటంలో ముందు వరుసలో నిలిచిన కాసా యూసీసీ ట్రిపుల్ తలాక్ రద్దు విషయంలో బీజేపీకి బలమైన మద్దతుదారుగా నిలబడింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా అవతరించబోతోంది. కేరళ కాంగ్రెస్ పేరుకే క్రైస్తవ పక్షపాత పార్టీ అని, రాష్ట్రంలో దాని భవిష్యత్తు అంధకారంగా మారిందంటూ ఇటీవల కెవిన్ పీటర్ విరుచుకుపడ్డారు. ఆ పార్టీ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతోందన్నారు. దీన్ని బట్టి కేరళ కాంగ్రెస్ తమ మొదటి శత్రువని చెప్పకనే చెప్పారు. అంతేకాదు, కాసా నుంచి ఓ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల నాటికి దానిని తిరుగులేని శక్తిగా మారుస్తామని శపథం చేశారు. ఇందులో భాగంగా బీజేపీతో కలిసి పనిచేయడానికి సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. గతంలో క్రైస్తవులు, క్రైస్తవ సంఘాలను చర్చలు ప్రభావితం చేసేవని, కానీ గత ఎన్నికల తర్వాత క్రైస్తవుల ఆలోచనలో మార్పు వచ్చిందన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు కెవిన్ పీటర్. దేశ వ్యతిరేకులకు మద్దతుగా నిలిచేవారిని ఓడించడమే తమ ముందున్న లక్ష్యం అంటూ కెవిన్ పీటర్ కుండబద్దలు కొట్టారు. తమ సిద్ధాంతాలను నమ్మి తమతో కలిసి నడిచే అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు వెళ్తామన్నారు. జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మితవాద, జాతీయవాద రాజకీయాలకు ఆదరణ పెరుగుతోందన్నారు. భారత్లో కూడా అలాంటి రాజకీయాలకు అవకాశం ఉందన్నారు. దేశంలోనే కాదు, యూరప్ దేశాలతో పాటు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో స్థిరపడిన మలయాళీ క్రైస్తవులే సభ్యులుగా కాసా యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. కాసా క్రైస్తవ రాజకీయ పార్టీ కాదని, జాతీయవాదం కోసం పనిచేసే హిందువులు, ముస్లింలకు కూడా తమ సంస్థలో సభ్యత్వం కల్పిస్తామన్నారు. కాసాకు ప్రజల్లో క్రైస్తవ మత సంస్థగా గుర్తింపు ఉన్నా ఇది అందరి సంస్థ అని చెప్పుకొచ్చారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థలకు తొత్తుగా మారిపోయిన కేరళ కాంగ్రెస్ ఓటమే తమ మొదటి లక్ష్యమని ప్రకటించారు. రాజకీయ పార్టీగా అవతరించే క్రమంలో కాసా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం 120 నియోజకవర్గాల్లో కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. మధ్య, ఉత్తర కేరళ ప్రాంతాల్లో మొత్తం 22,000 మంది సభ్యులు కార్యరంగంలోకి దూకారు. కాసా రాజకీయ రంగ ప్రవేశంతో కేరళ రాష్ట్రంలో పెను మార్పులు సంభవిస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. శశి థరూర్ సొంత పార్టీపైనే గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ను వీడేది లేదని ప్రకటిస్తున్న హస్తం పార్టీ అధిష్టానం మాత్రం అనుమానంగానే ఉంది. గాడ్స్ ఓన్ కంట్రీలో అటు బీజేపీకి సైతం కాస్త అనుకూల వాతావరణం నెలకొంటోంది. ఇటీవలి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో అలాంటి సంకేతాలు కనిపించాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలకు 19% ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పుడది 24% పెరిగింది. కేరళలో ఎల్డీఎఫ్ 30%, ఎన్డీఏకు 25% గణాంకాలను సూచించింది. రెండు పార్టీల మధ్య కేవలం 6% మాత్రమే తేడా. ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉంది. దీంతో ఇంకాస్త కష్టపడితే కేరళలో సరికొత్త రాజకీయ చరిత్రకు పునాదులు పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు కాసా ఏ మేరకు దోహదపడుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.